శ్రీవారు త్వరగా వస్తే బాగుండు. బాగా ఆకలేస్తోంది. గాయంతో నేను తినలేను కాబట్టి ఆయన చేత తినిపించుకోవాలి. ప్రియా, తినేద్దామా? మీరు తినేయండి అత్తయ్య. శ్రీవారు వచ్చాక నేను తింటాను. ఏం కర్రీ చేసావు వదినా? ఫిష్ కర్రీ. వాసన గుమగుమలాడిపోతుంది వదినా. వావ్, టేస్ట్ కూడా అదిరిపోయింది. నీకు వంట సరిగ్గా రాదు కదమ్మా, మరి ఫిష్ కర్రీ ఎలా చేసావు? శ్రీవారికి ఇష్టమని నేర్చుకున్నాను అత్తయ్య. అన్నయ్య వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు కూడా తినే వదినా. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. అదిగో అన్నయ్య కూడా వచ్చేసాడు. ప్రియా, ఆకలితో కడుపు నక్కనక్కలాడుతుంది. వెంటనే నాకు భోజనం వడ్డించు. చేతులు కడుక్కోండి. సరే. ఏంటి వాళ్ళ స్పెషల్? ఫిష్ కర్రీ చేసింది వదినా. తినొచ్చు అంటావా? శ్రీవారికి ఎప్పుడు నా మీద చోక్లే. చాలా బాగుందన్నయ్య. అబ్బా, ప్రియా, ఏమైంది? ఏం లేదు శ్రీవారు. హే, నొప్పి పుట్టినట్టు అరిచి అడిగితే ఏం లేదంటావేంటి? ఏది చూడు నువ్వు, చూడు నువ్వు. ఈ గాయం ఏంటి ప్రియా? మీకు ఇష్టమని చేపల కూర చేస్తుంటే చేపల్ని కోసే ప్రాసెస్ లో చేయి కట్టింది. నేను ఇప్పుడు ఫిష్ కర్రీ కావాలని అడిగానా? ఇప్పుడు చూడు ఎంత పెద్ద గాయమైందో. జాగ్రత్తగా ఉండాలని తెలీదా ప్రియా? ఏమన్నా అయ్యుంటే ఏంటి పరిస్థితి? నీకు కట్ చేయడం రాకపోతే వంట మనిషి హెల్ప్ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేసి ఇబ్బంది పడకు, అర్థమైందా? పెయిన్ కిల్లర్ ఇస్తాను, వాడు. 2 రోజుల్లో తగ్గిపోతుంది. గాయం తగ్గే వరకు కేర్ తీసుకో. అలాగే గాయానికి కారం తగలకుండా చూసుకో. సరే శ్రీవారు, మీరు తినండి. నువ్వు కూడా కూర్చోవద్దునా. మీరు తిన్నాక తింటాను. కష్టపడి శ్రీవారి కోసం కూర చేశాను. గాయమైందని కేర్ అయితే తీసుకున్నారు, కానీ ఎలా తింటావని ఒక్క మాట అడగరేంటి? ఏమో అనుకున్నాను. కర్రీ చాలా బాగా చేసావు ప్రియా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ శ్రీవారు. మీరిలా పొగడాలి, కానీ ఎంత కష్టమైనా సరే నేర్చుకుని మరీ మీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను. ప్రియా, మేము తినేదాకా వెయిట్ చేయడం ఎందుకు? కూర్చో. నిజానికి బాగా ఆకలేస్తోంది శ్రీవారు, కానీ చేతికి గాయమైంది కదా, ఎలా తినగలను? మిమ్మల్ని తినిపించమని అడుగుదామనుకున్నాను, కానీ ఏమనుకుంటారో అని సైలెంట్గా ఉన్నాను.
నన్ను అడగడానికి ఏంటి ప్రియా? నేను తినిపించకపోతే ఆకలితోనే పడుకునేదానివా? రా కూర్చో, నేను తినిపిస్తాను. మెల్లగా వాటర్ తాగు. ఈ మధ్య అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది. తెలియకుండానే వదిన మీద ఇష్టాన్ని చూపిస్తున్నాడు. మీరు తినండి. పర్లేదు, కొంచెం తినండి. కొంచెమే. ఇంకొక ముద్ద, తినండి. ఇదే లాస్ట్ ముద్ద. పట్టు 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 పట్టు, ప్లీజ్ తిను. ఈసారి వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. మా శ్రీవారేంటో ఎప్పుడు ఇష్టం చూపిస్తారో ఎప్పుడు కోపడతారో ఆయనకే తెలీదు. నా మీద కోపంతోనే ఆయన ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు.
ఇంత లేట్ అయింది ఏంటండి? కారణం నీకు చెప్పాలా? బాధతో ఎదురు చూస్తున్నందుకైనా మీరు చెప్పొచ్చు కదండి. ఎదురు చూడమని నేను చెప్పలేదు. నన్ను బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావని చెప్పడంలో అర్థమే లేదు. తాగొచ్చారా? హే, నేను తాగొచ్చానని టీవీలో చెప్పిస్తావా లేక పేపర్లో న్యూస్ వేయిస్తావా? నేను మాట్లాడితేనే ఎందుకండి కోపంతో మీద పడిపోతున్నారు? అందుకే చెప్తున్నాను, నాతో మాట్లాడకుండా దూరంగా ఉండు. నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మీరు దూరంగా ఉండడం నాకు ఎప్పటికీ హ్యాపీ కాదండి. నిజంగా నీ మనసు అదే అయితే నీ వల్ల నాకు ఈ సంతోషం దూరం అయ్యేదే కాదు. మీరు ఒకే వైపు నుంచి ఆలోచిస్తున్నారే తప్ప నా మనసులోకి తొంగి చూడడం లేదు. చూడకుండా నీ మనసుని మూసేసి నా బతుకుని అగాధంలోకి నెట్టేశాక ఇంకెలా చూడమంటావు? అంతంత మాటలు ఎందుకండి? నా మనసు మీకోసం ఎప్పటికీ తెరచిన పుస్తకమే. మిమ్మల్ని చదివి నిజం తెలుసుకోమంటున్నాను. సందేహం తీర్చుకోమని వేడుకుంటున్నానండి. నాకు తెలియకుండా నీ గతం తాలూకు పాత పుస్తకాన్ని చించేసి నా కోసం కొత్త పుస్తకాన్ని రాసి అది చదవమనడంలోనే నువ్వు ఆడిన డ్రామా ఏంటో తెలుస్తుంది. ఏది నిజమోనని తెలుసుకోవాలనుకుంటే అపోహలు తొలగిపోతాయి. ఇదే నిజమని నమ్మితే అపార్థాలు పెరుగుతాయండి. నీ నిజ స్వరూపం తెలిసాక, నువ్వు నాకు చేసిన మోసం అర్థం అయ్యాక నా జీవితం మీదే విరక్తి కలిగింది. ఏమండి, నువ్వు ముట్టుకుంటే నాకు కంపరం వేస్తుంది. జరుగు. ఇవ్వండి. అమ్మా, బావ తాగొచ్చినట్టున్నాడే. చూస్తే తెలుస్తుందిగా. కైలాష్ బాబు, ఏంటత్తయ్య? ఎంత ఆలస్యమైందేంటి బాబు? ఆఫీస్లో చాలా పనుంది. మీరింకా పడుకోలేదా? లేదు బాబు, పాపం రాధిక నీకోసమే ఎదురు చూస్తూ కూర్చుంది. తను బాధపడుతుంటే చూస్తూ చూస్తూ మాకు నిద్రలా పడుతుంది. ఎవరు మాత్రం ఎందుకు నా కోసం ఎదురు చూడటం? ఆ అవసరమేం లేదు. అనుమానమే లేదు మల్లేశ్వరి, రాధిక కైలాష్లకు చాలా పెద్ద గొడవ జరిగింది. అంతేనంటావా అమ్మా? చూస్తుంటే తెలుస్తుంది కదే. ఏం అలవాటు లేని మగాడు సడన్ గా తాగొచ్చాడంటే
అందుకు కారణం భార్యే అయ్యుంటుంది. రాధిక మీద కోపంతోనే కైలాష్ బాబు అంతగా తాగాడు అని అర్థమవుతుంది కదా. ఇంకా రాధిక బయటికి వెళ్ళడానికి టైం ఎంతో దూరంలో లేదన్నమాట. మోసం చేశావు. నీ మాటే తగ. నన్ను మోసం చేశావు. నన్నెందుకు మోసం చేశావు రాధిక? ఎందుకు మోసం చేశావు రాధిక? ఎందుకు రాధిక? రాధిక, నన్నెందుకింత మోసం చేశావు? అయ్యో, ఏమండి, మందులు తీసుకొని వస్తాను రండి. ఏమండి, ముందు టాబ్లెట్ వేసుకోండి. వద్దు సుజాత. అంతలా దగ్గొస్తుంటే మందులు వేసుకోకపోతే ఎలాగండి? వాడి వాడి మందులు కూడా పనిచేయడం మానేసినట్టున్నాయి సుజాత. ఇప్పుడు నా ప్రాణాన్ని కొద్దో గొప్ప నిలబెట్టేది తృప్తిగా ఉండే మనసే తప్ప ఈ మందులేవి కావు. అలాగని మందులు మానేస్తే ఎలాగండి? ఏం పర్లేదులే సుజాత. ఒకప్పుడు నా ఇద్దరు కూతుళ్ళకి నేను బతికొండగా పెళ్లిళ్ళు చేయగలనో లేదో, మంచి జీవితాన్ని ఇవ్వగలనో లేదో అని నాకు బెంగగా ఉండేది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. నా కూతుళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుని ఇద్దరల్లుళ్ళు దొరికారు.